హాయ్ అండి. ఈరోజు నేను పచ్చి కొబ్బరి ముక్కలతో ఇంట్లోనే కొబ్బరి నూనెనైతే తయారు చేశానండి. ఈ కొబ్బరి నూనె అయితే చిన్న పిల్లలకి మనం నలుగుబెట్టే ముందు ఆయిల్‌ని అప్లై చేస్తాం గదా అండి! ఈ ఆయిల్ అయితే అప్లై చేయొచ్చు. చక్కగా చిన్న పిల్లలకి గూడా బాగా అయితే ఈ ఆయిల్ అయితే యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం ఇంట్లోనే ఫ్రెష్‌గా కొబ్బరి ముక్కలతోనైతే నూనెనైతే తయారు చేసుకున్నాం గదా! మన మన చేతులతోని మనమైతే తయారు చేసుకుంటే దాంట్లో కల్తీ ఏముండదండి. నేనైతే ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నానండి. ఇది కొంచెం పెద్దగానే ఉంది కొబ్బరికాయ అయితే. ఇలా నేను కొబ్బరికాయ మనం కొట్టిన తర్వాత 2 ముక్కలైతే ఇలా నేను తీసుకున్నానండి. ఫ్రెష్‌గా కొబ్బరి ముక్కలుంటే ఫ్రెష్‌గా మనకి నూనె అనేది తయారవుతుంది. ఈ కొబ్బరి ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం మిక్సీలో వేసేసుకొని కొద్దిగా వాటర్‌నైతే పోసుకుందామండి. మరీ ఎక్కువగా వాటర్‌ని పోసుకుంటే ఆ పేస్ట్ అనేది తొందరగా మనకి నలగదు. అందుకే కొద్ది కొద్దిగా వాటర్‌ని మనం మిక్సీలో పోసుకుంటూ మెత్తగా అయితే పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఇలా మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ అయితే. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసేసుకొని దాని మీద ఒక క్లాత్‌నైతే పరిచానండి. ఈ క్లాత్ మీద మనం ముందుగా పట్టుకున్న ఈ పేస్ట్‌నైతే వేసేసుకొని దీని నుంచి మనమైతే కొబ్బరి పాలనైతే మనం తీసుకుందామండి ఈ పేస్ట్‌లో నుంచి. ఈ ఆయిల్ అయితేనండి పెద్దవాళ్ళైనా, పిల్లలకైనా ఎవ్వరన్నా చక్కగా అప్లై చేసుకోవచ్చండి. చిన్న పిల్లలకైతే నలుగు పెట్టే ముందు అప్లై చేయొచ్చు. పెద్దవాళ్ళకైతే మనం హెయిర్‌కైతే అప్లై చేసుకుంటాం గదా! హెయిర్‌కి అప్లై చేసుకుంటే మాత్రం మనకి హెయిర్ ఫాల్ అనేదే ఉండదండి. ఇంకా డాండ్రఫ్ కూడా ఉండదు. ఇలా కొబ్బరి పాలన్నీ మనం తీసుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో పోసేసుకొని వీటినైతే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. మనం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకునే ముందు మనం ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ పాలని మనం మార్నింగే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. లేకపోతే మనం మార్నింగ్ చేసుకోవాలి, ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం నైటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందామండి. నేనైతే ఈవినింగ్ టైంలోనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. మార్నింగ్ అయిపోయిందండి. ఇప్పుడు తీసి చూద్దాము. ఇలా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఈ వాటర్ అనేది అడుక్కి వెళ్ళిపోతాయండి ఈ కొబ్బరి పాల నుంచి. మనకిలా పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. గడ్డలాగా. చూడండి ఇలా. ఇదంతా మనం ఒక బౌల్‌లోనైతే వేసేసుకుందామండి. ఇలా బౌల్‌లో వేసేసుకొని దీనినైతే మనం స్టవ్ వెలిగించుకొని ఈ బౌల్ అనేది మనం స్టవ్ మీద పెట్టేసుకొని గరిటెతోనైతే తిప్పుతూ ఉండాలండి. మనం ఇలా గరిటెతోని తిప్పకపోతే మాడిపోతుంది. చిక్కబడుతూ ఉంటుందండి మనం తిప్పుతూ ఉంటే గరిటెతోని. గ్యాస్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. హై అయితే పెట్టకూడదు. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఈ ఆయిల్ అనేది తయారు చేసుకోవాలి. చూడండి మనకి పిప్ అనేది సపరేట్ అయిపోయింది. గరిటెతోని తిప్పుతూ ఉంటే ఇలా మనకి పిప్ అనేది సపరేట్ అయిపోయి ఆయిల్ చూడండి ఎంత బాగా తయారైందో. మీరు కూడా ఒకసారి ఇలా ఫ్రెష్‌గా అయితే కొబ్బరి ముక్కలతోనైతే ఈజీగా తయారైతే చేసుకోండి. తయారు చేసి ఎలా వచ్చిందో మన ఈ ఛానల్‌కి అయితే కామెంట్ అయితే పెట్టండి మన వీడియోకి. చూడండి చక్కగా మనం ఇలా వడకట్టుకుంటే ఆయిల్ అయితే ఇంతొచ్చిందండి. నేనైతే ఒక కొబ్బరికాయేనండి నేను చేసింది. ఓన్లీ 2 కొబ్బరి ముక్కలతోనైతే చేశాను. అంతేనండి. ఎంతో ఫ్రెష్‌గా ఉండే కొబ్బరి నూనెనైతే ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి. మనకైతే హెయిర్ ఫాల్ ఉండదు. ఇంకా డాండ్రఫ్ కూడా ఉండదండి. ఎందుకంటే ఫ్రెష్ కొబ్బరి నూనె కాబట్టి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతోని కలుసుకుందామండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.